ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీ నమః. మాతాపితృ గురుదేవతాభ్యో నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇక్కడ ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే, ప్రతి ఒక్కరికి జన్మనిచ్చేది తల్లి తండ్రి. కాబట్టి తల్లి మొదటి గురువు అవుతుంది. చిన్న చిన్న పదాలతో మాటలను నేర్పుతుంది అమ్మ. ఆ తరువాత తండ్రి లోకాన్ని, లోక జ్ఞానాన్ని పరిచయం చేస్తాడు. అందుకే మొదటి గురువు మాతాపితృవులు. మానవుడు ఎదిగే కొద్దీ విద్యను అభ్యసిస్తాడు. అలా ముఖ్యమైన గురువు అసలైన జ్ఞానాన్ని ప్రసాదించేవారు అవుతారు. అందుకే మొట్టమొదటగా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని అంటారు. విశ్వంలో గురువు అనే పదం వినపడుతుంది. గురువు లేని విద్య గుడ్డి విద్య అని పెద్దలు చెప్తారు. గురువు ద్వారా విద్య నేర్చుకున్న విద్యను జీవితంలో సార్థకం చేసుకోవడం, భక్తి, దైవం, నమ్మకం మార్గం చూపుతుంది. ఇలాంటి పరంపరలో ఆరాధన చేసే గురువు దత్తాత్రేయ. త్రిమూర్తులు అనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపం. దత్తాత్రేయునికి ఈ పేరు ఎలా వచ్చింది అంటే, అత్రి మహాముని, అనసూయాదేవి వారికి సంతానం లేదు. దైవాన్ని ఆరాధిస్తూ జీవించేవారు. ఇక అనసూయాదేవి పతి అడుగుజాడల్లో నివసిస్తూ ఉండేది. ఈమె మహాపతివ్రత. ఈమెను పరీక్షించుటకు త్రిమూర్తులు వీరు నివసించే ఆశ్రమానికి వచ్చారు. అలా వచ్చి పరీక్ష చేసిన తర్వాత వారు కోరగా వారికి తమదే అయినటువంటి త్రిమూర్తుల కలయిక వాళ్ళ ఒక సంతానం ఇచ్చారు. అతనే దత్తాత్రేయ. దత్త అనగా ఆ దంపతులకు దత్తుడుగా, అత్రి అనసూయ సంతానం కాగా ఆత్రేయగా మొత్తం దత్తాత్రేయ అనే పేరు వచ్చింది. గురుదర్శన మంగళచరణం. అద్వైతం అంటే శివతత్వం మరియు నిర్భయంగా ఉండటం. మనం ప్రతిరోజు సంసార సాగరం సాగించే సమయంలో గురుచరిత్ర పారాయణ ఆచరిస్తే మన జీవితాన్ని సంతోషంగా సాగించవచ్చు. యుగముల వరకు గురుసేవ చేసినటువంటి దీపకుడు అనే శిష్యుడికి భగవానుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై నీకు ఏమి కావాలి అని కోరుకోమన్నప్పుడు అతడు, ఓ పరమాత్మ, నాకు మీ నిజమైన దర్శనమైంది. ఇంతకంటే నాకు మీ నిజస్వరూప దర్శన భాగ్యాన్ని నాకు ప్రసాదించండి అని వేడుకొన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తదాస్తు అని ఆశీర్వదించారు. కలియుగంలో దత్తాత్రేయ ప్రథమ అవతారమైన శ్రీపాదవల్లభ స్వామి స్వయంగా ఎంచుకున్న క్షేత్రమే కురువాపురం. దాన్ని కురుంగడ్డ అని కూడా అంటారు. రెండవ దత్త అవతారమైన నృసింహ సరస్వతి తాను స్వయంగా ఎంచుకున్న పుణ్యక్షేత్రమే గాన్గాపురం. ముఖ్యంగా విశ్వరూప దర్శనం, దత్తపాదుకా దర్శనం, కుమసి అనే గ్రామం భక్తి శ్రద్ధలతో పారాయణం చేసిన వారికి ఆయురారోగ్య భోగభాగ్యాలు, వంశాభివృద్ధి, సర్వకార్యజయం ప్రసాదించి జీవితాంతమున తమ సన్నిధికి వారిని శ్రీదత్తులు అనుగ్రహిస్తారు. విశ్వరూప దర్శనం. త్రివిక్రమ భారతి వారు శ్రీ గురువుల విశ్వరూప దర్శనం గావించుట. గాన్గాపురం దగ్గర ఒక చిన్న గ్రామం. దానికి కుమసి అని పేరు. ఇక్కడ త్రివిక్రమ భారతి అనేవారు నివసిస్తూ ఉండేవారు. ఇతను శ్రీ నరహరి భక్తులు మరియు 3 వేదాలను అధ్యయనం చేసినవారు. ఇతను శ్రీ గురువుల పేరు విని ఇలాంటి ఉన్నతమైన జీవితంలో ఉన్నవారు సన్యాసి కాలేరు అని శ్రీ గురువులను అంటే నృసింహ సరస్వతి స్వామి వారిని అపహాస్యం చేసినారు. కానీ శ్రీ గురువులు గ్రామాధికారిని పిలిపించి కుమసి గ్రామానికి పోవడానికి అన్ని ఏర్పాట్లు చేయమని కోరినారు. అలా అతను కోరిక మేరకు గ్రామాధికారి ఏనుగులను, గుర్రాలను ప్రదర్శన చేయడానికి సంగీత విద్వాంసులను చేర్చారు. శ్రీ గురువులను పల్లకిలో కూర్చోబెట్టుకుని కుమసి వైపునకు ఊరేగింపుగా
ఆరంభమైంది. పల్లకీలో కూర్చోబెట్టుకుని కుమసి వైపుకు ఊరేగింపు ప్రారంభమైంది. త్రివిక్రమ భారతి నరహరి స్వామి మీద మనసు ఉంచి, అయితే మధ్యవర్తిగా స్వామి నరసింహ మందిరం చూడటానికి కుదరలేదు. అయితే అతను అందరి వ్యక్తుల చేతులలో శ్రీ అనే పదం చూశారు. ఎవరిని చూసినా సన్యాసులులాగా కనపడుతున్నారు. త్రివిక్రమ భారతి ఆశ్చర్యం పొందినారు. అతను శ్రీ గురువుల ఊరేగింపులో మొదటగా సాష్టాంగ నమస్కారంతో నమస్కరించి ఇలా అన్నారు: మీరు త్రిమూర్తి స్వరూపులు, బ్రహ్మాండ గురువులు. నేను నా అజ్ఞానముతో తెలుసుకొనలేకపోయాను. దయచేసి మీరు మీ నిజ రూపాన్ని నాకు చూపించి దర్శన భాగ్యం కల్పించి నాకు కనిపించండి అని త్రివిక్రమ భారతి నియతి కోరుకున్నారు. మీరు సర్వవ్యాప్తి అయినటువంటి నరసింహ సరస్వతి. అందరూ సన్యాసులులాగా ఉన్న వారందరికీ నమస్కారం చేయలేను, కానీ నేను మీకు మాత్రమే చేయగలిగాను. ఎందుకంటే నేను ప్రతిరోజు మానస పూజ చేస్తున్నాను. దాని ప్రతిఫలమే నాకు ఈరోజు దక్కబోతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. మాలాంటి అజ్ఞానులను జ్ఞానవంతులుగా చేయడానికి నాపై దయ ఉంచి మీరు మీ నిజరూప దర్శనంను నాకు ప్రసాదించాలని త్రివిక్రమ భారతి కోరుకున్నారు. త్రివిక్రమ భారతి కోరిక మేరకు శ్రీ గురువులు తమ విశ్వరూప దర్శనంతో వారి ముందు నిలబడ్డారు. మీరు నన్ను వేషధారి అన్నారు. వేషధారి ఎవరో మీరే చెప్పండి అని నృసింహ సరస్వతి స్వామి త్రివిక్రమ భారతి వారిని అడిగారు. అంతటా త్రివిక్రమ భారతి వారు, ఓ గురుదేవా, నన్ను క్షమించండి, నా అజ్ఞానాన్ని తొలగించండి. నేను అజ్ఞానమనే సముద్రంలో మునిగిపోయాను. జ్ఞానమనే పడవలో నన్ను మీతో పాటు తీసుకోమని వెళ్ళమని కోరుకున్నాను. ఆ నాటి కాలంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి విశ్వరూప దర్శనం ఇచ్చినట్టు నాకు కూడా మీ దర్శనం, విశ్వరూప దర్శనం ఇచ్చి మీ ప్రేమను చూపించారు. ఓ బ్రహ్మాండ నాయక, బ్రహ్మాండ గురువే, మీ స్వచ్ఛతను మా లాంటి వ్యక్తులకు పరిపూర్ణంగా వివరించుటకు అసాధ్యం. ఈ కలియుగం నందు త్రివిక్రమ భారతి వారికి కలిగిన విశ్వరూప దర్శన భాగ్యం కలిగింది. అదే వైశాఖ మాసం శుద్ధ దశమి తిథి నాడు ప్రతి ఏటా ఘనంగా ఉత్సవంగా పల్లకిని గాన్గాపూర్ నుండి తీసుకెళ్ళి కుమసి గ్రామానికి చేరుకుంటుంది. ఎంతో ఘనంగా ఉత్సవంగా వేలాది మంది భక్తులు ఈ పల్లకి ఉత్సవంలో పాల్గొంటారు. జయ గురుదేవదత్త. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.